నమస్తే అండి. ఇప్పటి వరకు ప్లాస్టిక్ రకాల గురించి మనం చేసే తప్పుల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అందరికి ఒక డౌటొస్తది. అసలు వేడి ఆహారాన్ని ప్లాస్టిక్‌లో పెట్టొచ్చా? సో, దానికి ఆన్సర్ అన్ని ప్లాస్టిక్ రకాలు ఒకేలా ఉండవు. సో, అది ప్లాస్టిక్ రకం మీద ఆధారపడి ఉంటది. సో, అన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఒకే దానికి వాడితే, ఒకే అవసరానికి ఇప్పుడు వేడి వేడిగా ఫుడ్ ఒకటే దాంట్లో పెట్టి మైక్రోవేవ్‌లో సేమ్ అదే డబ్బా పెడితే కుదరదు. సో, అన్నీ ఒకటే రకంగా ఉండవు కాబట్టి కొన్ని స్పెషల్‌గా వేడి ఆహారం కోసము, కొన్ని స్పెషల్‌గా మైక్రోవేవ్ కోసము, కొన్ని స్పెషల్‌గా ఫ్రీజర్ కోసము. సో, ఇలా మెన్షన్ చేసి ఉంటాయి. కంటైనర్‌లో చూసి తీసుకోవడం బెటర్ మనం. సో, ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, కొంతమంది ఫ్రిడ్జ్‌లో పెట్టిన ప్లాస్టిక్ డబ్బాని తీసి మళ్ళీ మైక్రోవేవ్‌లో పెట్టేస్తారు. కంటైనర్ దానికి ఓకేనా? కాదా? అని చూసి ఫ్రీజర్ సేఫ్, మైక్రోవేవ్ సేఫ్ అని ఉంటే దేని దానికి సెపరేట్‌గా వాడితే మంచిది. సో, వేడి ఆహారం విషయానికొస్తే స్టవ్ మీద నుంచి దింపిన వెంటనే కూరను నేరుగా బాక్సెస్‌లో పెట్టకుండా కొద్దిసేపు చల్లార్చి పెట్టడం మంచిది. సో, ఇంకొక డౌట్. అసలు ఫ్రీజర్‌లో పెట్టొచ్చా అన్ని ప్లాస్టిక్ బాక్స్ అని డౌటొస్తది. సో, ఫ్రీజర్ సేఫ్ అని ఉన్న కంటైనర్స్ మాత్రమే ఉపయోగించడం మంచిది అట్లాంటి వాటి. ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్లాస్టిక్ గురించి భయపడాల్సిన అవసరం లేదు అంటారు. కానీ అది ప్రాపర్‌గా యూజ్ చేస్తే నిజంగా ఎట్లా భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఇప్పుడు చాలామందికి ఒక డౌట్. ప్లాస్టిక్ అసలు వాడొచ్చా? లేదా? ఇంకేమైనా ఆల్టర్‌నేటివ్ ఉందా అని. ఉంది గ్లాస్. సో, మనం గ్లాస్ గూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే అందులో ప్లాస్టిక్ లాగా స్మెల్ రాదు. కాకపోతే హ్యాండ్లింగ్ కొంచెం జాగ్రత్త చేయాలి క్లీన్ చేసేటప్పుడు. కొంచెం వెయిట్ కూడా ఎక్కువుంటది. సో, వీటికి తప్ప మిగతా వేడి ఫుడ్ గానీ, ఏదైనా స్టోర్ చేసుకోవడానికి చాలా మంచిగుంటది గ్లాస్. స్టెయిన్‌లెస్ స్టీల్ గూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటది. చాలా ఇయర్స్ వరకి వాడొచ్చు. లంచ్ బాక్స్ కూడా చాలామంది ఇదే ప్రిఫర్ చేస్తారు. మైక్రోవేవ్‌లో మాత్రం ఉపయోగించొద్దు. నెక్స్ట్ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్. ఫుడ్ కోసం స్పెషల్‌గా ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి. ఎలా? చాలా లైట్ వెయిట్‌గా ఉంటది. ఎక్కడికి తీసుకెళ్ళినా ఈజీ ఉంటది. కాస్ట్ కూడా కొంచెం అఫోర్డబుల్‌గా మనం పెట్టగలం. కానీ సరైన ప్రాపర్ వేలో వాడడం చూసి వాడండి. అసలు ఒక్కటి మాత్రం చెప్తాను. ఏ పనికి ఏది సరిపోతుందో అది ఉపయోగించడం తెలివైన వాళ్ళ లక్షణం. సో, ఇప్పటి నుంచి కొనేటప్పుడు మీరసలు బ్యాగ్ ట్రయాంగిల్ షేప్‌లో ఉన్న ఫుడ్ గ్రేడ్ అదేంటి, దేనికి సేఫ్ అని చూసి వాడడం చాలా బెటర్. ఇప్పుడు మనం కొన్ని అపోహలు జనాల నుంచి వస్తున్న అపోహలు చూసాము. అన్ని ప్లాస్టిక్‌లు ప్రమాదకరమే అని అనుకుంటారు. సో, ఫుడ్ కాంటాక్ట్ కోసం తయారైన ప్లాస్టిక్‌లు వేరు. డైరెక్ట్ ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి అవి సెపరేట్‌గా ఉంటాయి. సో, వీటి మీద మెన్షన్ చేసిన కరెక్ట్‌గా చూసి ఎనకాల డీటెయిల్స్ చూసి యూజ్ చేయడం కరెక్ట్. నెక్స్ట్ అపోహ ఇంకా కొంతమందికి ఏముంటది మైక్రోవేవ్‌లో ఏ ప్లాస్టిక్ డబ్బా అయినా పెట్టొచ్చా అని. కాదు. మైక్రోవేవ్ సేఫ్ అని ఉన్నాయి మాత్రమే మైక్రోవేవ్‌లో పెట్టాలి. నెక్స్ట్ గ్లాస్ మాత్రమే పూర్తిగా సేఫ్. గ్లాస్‌కు చాలా ప్రయోజనాలున్నా అది కూడా జాగ్రత్తగా వాడడం బెటర్. పాత డబ్బా బానే కనిపిస్తుంది గదా! అని మార్చాల్సిన అవసరం లేదని అనుకుంటారు. కానీ ఎప్పుడైతే గీతలు, కొన్ని క్రాక్స్ ఒస్తాయి, కొన్ని కలర్స్ మారిపోతాయి. అప్పుడు అవి గమనించిన వెంటనే అవి చేంజ్ చేయడం చాలా బెటర్. నెక్స్ట్ ప్రతి ఇంట్లో పాటించాల్సిన కొన్ని గోల్డెన్ రూల్స్ చూద్దాం. సింపుల్‌గా ఫుడ్ స్టోరేజ్ కోసం తయారైన కంటైనర్‌లనే ఉపయోగించాలి. వేరే మామూలుగా చీప్‌గా వస్తుందిగా అని చెప్పేసేసి దేనికి పడితే దానికి వాడేది తీసుకొచ్చి ఫుడ్ పెట్టుకోవడానికి ఫుడ్ గ్రేడ్ కాదు అది. సో, మనం అవి యూజ్ చేయొద్దు. మైక్రోవేవ్ సేఫ్ అని ఉంటేనే మైక్రోవేవ్‌లో పెట్టండి. ఫ్రీజర్ సేఫ్ అని ఉంటేనే ఫ్రీజర్‌లో పెట్టండి. పగిలిన లేదా ఎక్కువ గీతలు పడిన డబ్బాలను మాత్రం చేంజ్ చేసేయండి. లేబుల్ చదవడం అలవాటు చేసుకోండి ఫస్ట్. ఎనకాల ఏం మెన్షన్ చేసినా ప్లాస్టిక్ బాక్స్ కింద చదవండి. చాలా పాత బాక్సెస్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసి అవసరమైతే మార్చేసేయండి. చాలా వేడి వేడి ఆహారాన్ని స్టవ్ మీద దింపిన వెంటనే ప్లాస్టిక్ బాక్సెస్‌లో అస్సలు వేయొద్దు. వెంటనే క్లీన్ చేయండి. వాడిన వెంటనే ప్లాస్టిక్ బాక్స్ ఏవైనా సరే క్లీన్ చేసి అవి తడి ఆరిన తర్వాత మాత్రం యూజ్ చేయండి. పూర్తిగా ఆరిన తర్వాత యూజ్ చేయడం వల్ల మాయిశ్చర్ పెరగదు, బాక్టీరియా స్మెల్ రాదు మీకు. సేఫ్. నెక్స్ట్ స్మెల్లొస్తే దాని కారణం తెలుసుకొని కొత్త బాక్స్ వాడడానికి ట్రై చేయండి. ప్రతి యూజ్ కోసం ఒకటే డబ్బాని వాడకండి. పిల్లల లంచ్ బాక్స్‌ని తరచుగా గమనించండి. అది క్రాక్స్ వచ్చిందా? అసలు ఈ స్మెల్ వస్తుందా? లేకపోతే కలర్ మారిందా? గమనించి ఒకవేళ అలా ఏమైనా సింప్టమ్స్ కనిపిస్తే చేంజ్ చేసేయండి. చాలా పాత డిస్పోజబుల్ బాటిల్‌లను రోజువారీ యూజ్ కోసం ఉపయోగించకండి. సో, అది కూడా రెగ్యులర్‌గా ఎన్నో ఇయర్స్ నుంచి, ఎన్నో మంత్స్ నుంచి యూజ్ చేసి మాత్రం పాత బాటిల్స్ గానీ ఏవైనా చేంజ్ చేసేయండి. కంటైనర్‌పై ఆ బాక్సెస్ లేదా కంటైనర్స్ ఇంకేమైనా ఉంటే అక్కడ ఇస్తారు. ఎలా యూజ్ జేయాలి, ఏంటి అని. అవి ఫస్ట్ చదివేసేసి దాని ప్రకారం వాడుకోవచ్చు. సో, భయంతో గాదు, ప్రాపర్ అవేర్‌నెస్ ఉంచుకోండి దాని మీద. అవి ఎట్లా వాడాలో తెలుసుకొని అప్పుడు యూజ్ చేయండి. ఈరోజు మనం తెలుసుకున్నది ప్లాస్టిక్ మంచిదా, చెడ్డదా అనేది గాదు. దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అదే ముఖ్యమైన విషయం. సో, చిన్న చిన్న అలవాట్లు మన వంటింటిని మరింత సేఫ్‌గా మార్చేస్తాయి. సో, నాలెడ్జ్ అంటే భయపడడం కాదు. సరైన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగించిందని అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్‌తోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సైంటిఫిక్
రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుగులో కావాలనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని తప్పకుండా నొక్కండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మీట్ అవుదాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. సేఫ్‌గా ఉండండి.